ఈరోజు మరి జమిస్తాపూర్ గ్రామ సర్పంచ్గా బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిగా మరి జాము మంజుల గారు మరి గ్రామ సర్పంచ్గా మరి నామినేషన్ సెట్ను దాఖలు చేయడం అయినది. మండలంలో ప్రతి గ్రామంలో మరి అన్ని సర్పంచ్ స్థానాలకు వార్డు మెంబర్లకు బీజేపీ పార్టీ తరఫున అన్ని స్థానాలకు మేము పోటీ చేయిస్తున్నాము. మా అభ్యర్థులు కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు గెలవడానికి. మరి అన్ని మండలాల్లో ఎక్కువ స్థానాలను మేము కైవసం చేసే దిశగా మా రాష్ట్ర పార్టీ మాకు ఆదేశాలు ఉన్నవి. మరి ప్రతి ఒక్క వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ అన్ని రిజర్వేషన్లు ఉన్న ప్రాంతాల్లో కూడా అన్ని చోట్ల అన్నిటికీ అభ్యర్థులను మేము పోటీ నిలుపుతున్నాము. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలని మరి ప్రజలకు వివరించుకుంటూ వీళ్ళు ఎన్నో హామీలు ఇచ్చుకుంటా బూటకం హామీలు ఇచ్చుకుంటా ఈరోజు ప్రజలను మభ్యపెట్టుకుంటా గెలిచారు. మరి అటువంటి హామీలని నెరవేర్చకుండా మళ్ళీ ఎలక్షన్లకు వచ్చి మాయ చేసడానికి ప్రయత్నం చేస్తారు కనుక అవన్నీ విషయాలను మేము ప్రజలకు వివరించి మరి కేంద్ర ప్రభుత్వం లేనిది మన గ్రామ పంచాయతీల మనగడని లేదు. ఇప్పుడు ఎకాఏకిన ఎలక్షన్ ఎందుకు పెడుతుందంటే 30,000 కోట్ల రూపాయలు మరి గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు ఆగిపోయినవి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర ప్రభుత్వము ఎలక్షన్లకు ముందుకు అంటే 30,000 కోట్లు ఏవి కేంద్ర ప్రభుత్వం నిధులే. అంటే ప్రతి గ్రామానికి రేపు ఎలక్షన్ కాగానే ప్రతి గ్రామ పంచాయతీ అకౌంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు కేంద్ర నిధులు వస్తున్నాయి కనుక కేంద్రం నిధులు లేని గ్రామాలు అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదనేది తెలిసిపోయింది ప్రజలకు. కనుక ప్రజలు కూడా మాకు పట్టం కట్టాలి, బీజేపీ అభ్యర్థులను ఎక్కడ బలపరిచినా వాళ్ళందరినీ గెలిపియాలని ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా అండి, కేంద్ర నిధులతోన మోడల్ విలేజ్గా మరి కేంద్ర నిధులు తీసుకొచ్చి కొన్ని మోడల్ విలేజ్గా చేసి మేము ఆదర్శంగా తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మరి డీకే గారి అరుణమ్మ గారి ఆదేశాలతోన మరి ప్రతి అభ్యర్థులను పోటీ పెట్టాలని ఆదేశించడం అనేది గెలిచే దిశగా అందరం కష్టపడాలి. ప్రతి కార్యకర్తలను కూడా మేము ప్రచారంలో దించుతున్నాము. గెలిచే విధంగానే 100% గెలిచే విధంగానే గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. గ్రామంకెళ్ళి జాము మంజులని బీజేపీ తరఫున సర్పంచ్గా నామినేషన్ వేసినాం. ఏంటంటే ప్రజలు ఎన్నో అవకాశాలు వచ్చినాయి. ఇంతవరకు మేము అందరికి చేసినాం కాబట్టి ఈసారి బీజేపీకి అన్ని పార్టీలు చేసినాం. బీజేపీ పార్టీకి ఖచ్చితంగా ఈసారి అవకాశం ఇస్తారు. ప్రజలు మా వైపు చూస్తున్నారు, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ ఏదంటే సెంటర్ నిధులు మేము ఖచ్చితంగా చేసి కొట్లాడి చేసి ఊరిని సత్యసామాలుగా చేయాలని నాకు ఒక కళ. ఏదంటే నేను ఏ దానికి ఆశపడేది లేదు, ఖచ్చితంగా గమిస్తాపురం గ్రామాన్ని అభివృద్ధి మంచిగా చేయాలని నాకు ఒక కోరిక ఉంది. కాబట్టి ప్రజలు నన్ను గుర్తించి ఖచ్చితంగా ఈసారి ఓటేస్తారని నేను కూడా ఆశిస్తున్నా. ప్రజల లోపల కూడా ఉంది, నాకు ఈ అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను.